హాయ్ వ్యూవర్స్, ఇవాళ మనం తిరుమల హోమ్ ఫుడ్స్ దగ్గర ఉన్నాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. పేరు సార్? శ్రీరంగ రామమూర్తి. సార్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్ ఈ తిరుమల హోమ్ ఫుడ్స్? ఒక 30 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశాం సార్. 30 సంవత్సరాలు స్టార్ట్ చేశారు. అవును. అంటే అప్పటి నుంచి ఇక్కడేనా సార్, ఇదే ఏరియాలోనా? ఇదే ఏరియాలో చేసాం. ఓకే సార్. మన ఫుడ్ సెంటర్ దగ్గర ఏమేమి ఉంటాయి సార్ వెరైటీస్? ఇంట్లో చేసే అన్ని రకాల పిండి వంటలు, మొత్తం ఇంట్లో హోమ్లీ ఫుడ్ లాగా ఉండాలని చెప్పి ఒక కాన్సెప్ట్ అప్పుడు ఆలోచించి నేను ఆ విధంగా స్టార్ట్ అయిన ఆలోచన వచ్చి నేను నా మిస్సెస్ ఇద్దరం కలిసి ఆలోచన వచ్చి ఆమె పేరుతోనే ఇప్పటికీ నడిపిస్తున్నాను నేను. హైజీనిక్ ఫుడ్ సార్? 100% హైజీనిక్ ఫుడ్. ఎలాంటి ఆయిల్స్ వాడతారు సార్? రిఫైండ్స్ అన్ని రిఫైండ్ ఫస్ట్ క్వాలిటీ రిఫైండ్ ఆయిల్ వాడతాం కంపల్సరీగా. ఎక్కడ రాజీ పడకుండా చేస్తాం దీన్ని మేము. జొమాటో అవునండి. అయితే ఇక్కడ వచ్చేసరికి మొత్తం తెలంగాణ ఫుడ్ టైప్స్ కల్చర్ ఉంటుంది అంటున్నారు, ఇది నిజమా సార్? నిజమే సార్. ఏముంటాయి సార్ తెలంగాణ ఫుడ్? తెలంగాణ మా దగ్గర సర్వపిండి, సొరకాయ గారెలు, చెక్కలు, జంతికలు, సకినాలు మేము 100% మా దగ్గర ఉన్న క్వాలిటీ మార్కెట్లో ఎక్కడా దొరకవు కూడా. హైదరాబాద్లో కూడా దొరకకపోవచ్చు నా ఒపీనియన్ అనమాట. అంత బాగుంటాయి సకినాలు మా దగ్గర. 100% క్వాలిటీ. ఇంత రేట్ అయినా సరే కస్టమర్కి క్వాలిటీ ఇస్తాం మేము. ఎక్కడ రాజీ పడకుండా చేస్తుందని చాలా బాగుంటాయి అనమాట. ఆ నేమ్ మాకు సకినాలు, సొరకాయ గారెలు అసలు ఎక్కడెక్కడికో పోతుంటాయి మా దగ్గర నుంచి ఇవన్నీ అట్లా అనమాట. అంటే ఎక్కడెక్కడ నుంచి అంటే ఎక్స్పోర్ట్ యూఎస్ అండ్ అదర్ కంట్రీస్ కూడా ఉన్నాయి? ఉన్నాయి. అక్కడికి పంపిస్తూనే ఉంటాం. వాళ్ళు కస్టమర్లు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళ పిల్లలందరూ అక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ ఉండిపోయిన తర్వాత వాళ్ళందరూ ఇదే ఫుడ్ కావాలని చెప్పేసి మా దగ్గరికి వచ్చి దాన్నే తీసుకుపోతుంటారు పిల్లలు. వాళ్ళ ద్వారా ఇంకా ఎంతోమందికి చెప్పుకుంటూ వాళ్ళు ఆటోమేటిక్గా మాకు బిజినెస్ ఫుల్ డెవలప్మెంట్లో ఉందన్నమాట ఇప్పుడు. అయితే ఆఫ్టర్ 8 o'clock వచ్చేసరికి కొన్ని ఆర్డర్స్ ఎందుకు డెలివరీ చేయట్లేదు సార్? ఆఫ్టర్ 8 అంటే డెలివరీ అంటే ఏ టైప్ ఆఫ్ డెలివరీ? ఇవి జొమాటో సార్. ఎందుకంటే ఆ టైంలో కొన్ని ఐటమ్స్ ఉండవు మా దగ్గర. సొరకాయ గారెలు ఉన్నాయనుకోండి, తర్వాత సరపిండి ఉన్నదనుకోండి, ఆ టైంలో వేడిగా అయ్యకుండా కస్టమర్ సఫర్ అవుతాడు. ఆ టైంకి వర్కర్స్ వెళ్ళిపోతారు మామూలుగా. అందుకోసం దాన్ని కంట్రోల్ చేస్తాం. దాన్ని వేరే ఐటమ్స్ ఉంటాయి. 9:30 వరకు షాప్ ఉంటుంది. అదర్ ఐటమ్స్ అయితే మెయింటైన్ చేస్తాం, కానీ వీటిని మాత్రం అప్పటికప్పుడు హార్డ్గా ఇచ్చే ఐటమ్స్ మాత్రం కంట్రోల్ చేసి దాన్ని అంతవరకు క్లోజ్ చేస్తాం అనమాట. ఓన్లీ షాపింగ్ ఆర్డర్ చేస్తాం సార్, లేకపోతే మన ఫంక్షన్స్ ఇలాంటివి జరిగితే వాళ్ళకి సప్లై చేస్తారు? ఫంక్షన్స్ కూడా తీసుకెళ్తారు. అంటే మా హోమ్లీ ఫుడ్ అంటే మా దగ్గర పెళ్ళిళ్ళకి సకినాలు, అరిసెలు, జంతికలు, ప్లేట్ డెకరేషన్స్ ఇవన్నీ నంబర్ ఆఫ్ ఉంటాయి వాళ్ళకి. అవన్నీ చేస్తుంటాం మామూలుగా. స్వీట్లు కూడా హాట్లు కూడా అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ చేస్తాం. 2 రకాలు మెయింటైన్ చేస్తాం. స్వీట్లు మెయింటైన్ చేస్తాం, హాట్లు మెయింటైన్ చేస్తాం అట్లా. సార్ ఇప్పుడు హర్షలు మీరు ఎట్లా చేస్తారు సార్? హర్షలు అంటే తడి బియ్యం, అంటే బియ్యం క్వాలిటీ తడి బియ్యంతో చేస్తాము. అరిసెలు పాకం, దాంట్లో బెల్లం క్వాలిటీ, బియ్యం క్వాలిటీ అన్నీ చూసుకోవాలి. దాన్ని ఆ విధంగా నానబెట్టిన బియ్యాన్ని పాకం బట్టి దాన్ని ఒక రోజు ఉంచితే తెల్లారి బాగుంటాయి అవి. ఆ విధంగానే ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ వస్తాం అనమాట. ఇప్పుడు వేరే రెస్టారెంట్స్ లెక్క మీ రెస్టారెంట్లో జొమాటో కానీ స్విగ్గీ కానీ ఆఫర్స్ తక్కువ కనబడతాయి, ఎందుకు సార్? అంటే ఇది స్నాక్స్ ఎలా అంటే అందరూ మన రెస్టారెంట్కి దీనికి సంబంధం ఉండదు సార్ యాక్చువల్గా. ఇదేంటంటే స్నాక్ ఐటము వాళ్ళకు అసలు ఎంతమంది చాలామందికి ఇది ఇక్కడ ఉన్న సంగతి ఒక మాట చెప్పాలంటే కొంతమందికి తెలుసు అని చెప్పాలి. టౌన్ మొత్తాన్ని తెలుస్తున్న అనడానికి అవకాశం లేదు ఇక్కడ. ఎందుకంటే మాకు ఎప్పటి నుంచో బ్రాండ్ ఉంది, అక్కడెక్కడి నుంచో వస్తారు మా దగ్గరికి. కానీ అందరూ వస్తే కూడా మేము తట్టుకోలేని పరిస్థితి కూడా ఉండొచ్చు ఇక్కడ మేము ఇప్పుడు. ఎందుకంటే ఒక లిమిటెడ్ మెంబర్స్గా చేస్తున్నాం మేము దీన్ని. కానీ టౌన్ అంతా వచ్చి కావాలంటే మాత్రం ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది మాది ఇక్కడ. 100% ఇది మాత్రం నిజం. అయితే దానికి ఇప్పుడు క్వాలిటీకి రాజీ పడరు అంటున్నారు. ఓకే సార్, ఇప్పుడు ఇంత పెద్ద స్టోర్ ఇంత ఖమ్మం నడుపుతున్నారు, ఈ మెయింటెనెన్స్ కానీ ఇది కానీ మీరు చూసే రేట్లు వచ్చేసరికి కూడా అది అఫోర్డబుల్ రేటే ఉంది. అంత హై ప్రైజెస్ కూడా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు సార్? సార్ అంటే యాక్చువల్గా ఈ బిజినెస్లో ఉన్న క్వాలిటీ లిమిటెడ్ క్వాలిటీ చేసుకుంటూ ఫ్రెష్గా తయారు చేసి వీటిని మా ఇదివరకే చూసుకొని ఎడిషనల్ ప్రాబ్లం, ఎక్స్ట్రా ప్రాబ్లం, మన మార్జిన్స్ లేకుండా మా ఖర్చులు, మా మెయింటెనెన్స్ అంత మనం చూసుకొని దాన్నే మేము మెన్షన్ చేస్తున్నాం రేట్లని.
ఓకే సార్, ఇప్పుడు మొత్తానికి హ్యాపీగానే జరుగుతుంది బిజినెస్ అంతా. ఓకే సార్, మంచిగా వ్యాపారం మంచిగా జరుగుతుంది సార్. ఇంకా ఇప్పుడు తెలంగాణ సాంప్రదాయ వంటలు ఇప్పుడు ఇవే కాకుండా ఇంకా ఏమేమి చేస్తున్నారు సార్? అంటే ఇప్పుడు మన నాన్ వెజ్ పికిల్స్ లాంటివి అలాంటివి ఏమైనా చేస్తున్నారు? నాన్ వెజ్ పికల్స్ అంటే ఆర్డర్ మీద చేస్తాం, డైరెక్ట్గా అయితే ఉండదు. 1 డే టైం తీసుకొని చేస్తాం, వంట మనిషిని పెడతాము, మంచి క్వాలిటీ ఇస్తాము, ప్రాబ్లం అయితే ఉండదు. 100% చాలామంది నెంబర్ ఆఫ్ నాకు తీసుకుంటారు. ఇదే కౌంటర్లో నాన్ వెజ్ ఎందుకు అమ్మము అంటే దీనికి మీద కొంతమంది అందరూ వస్తారు దీంట్లోకి, ప్రతి ఒక్కళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు వస్తారు, మామూలు వాళ్ళు వస్తారు. ఈ బిజినెస్లో ఇందులోనే పెడితే నాన్ వెజ్ తినే వీళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి మేము దాన్ని కాకుండా సపరేట్ మెయింటైన్ చేస్తాం. దాన్ని ఒక వర్కర్ని పెడతాము, వంట చేపిస్తాము, వాళ్ళకి ఇచ్చేస్తాము, 100% క్వాలిటీ ఇస్తాము, ఎక్కడ రాజు పెట్టకుండా చేస్తాం, ఫుల్ టేస్ట్, నో డౌట్ అందులో. ఓకే, తిరుమల అని పేరు పెట్టడం వెనకాల ఏమైనా స్టోరీ ఉందా సార్? సార్ మాకు విలవేలుపు వెంకటేశ్వర స్వామి, అప్పటి నుంచి మాకు అదే ఆ విధంగా పెట్టాలని చెప్పి పెట్టాము. దానికి తోడు నా మిస్సెస్ లేకుండగా, నా తోడు లేకుండగా నేను బిజినెస్ చెయ్యను, ఎందుకంటే చేయలేను. ఆమెదే ఇప్పటికి కూడా ఆమె పాత్రే ఎక్కువ ఇందులో. ఇంతమంది 30 మంది వర్కర్స్ ఉన్నా కూడా 30 మంది వర్కర్స్ ఆమె మెయింటైన్ చేస్తూ, ఆమె చేస్తూ ఈ విధంగా చేసుకుంటూ వస్తాను అనమాట. మేము ఓకే, మొత్తానికి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి చేస్తున్నాం. ఇప్పటికి అదే నడుస్తుంది. ఇప్పుడు బల్క్ ఆర్డర్స్ అంటే ఇప్పుడు మ్యారేజెస్కి ఇక చాలా మీరు అంటున్నారు, ఇప్పుడు ఇందాక సస్టైన్ లిమిటెడ్గా చేస్తాం, అక్కడ బల్క్ ఆర్డర్స్ వస్తాయి కదా సార్, మరి అప్పుడు చేస్తాం. అప్పుడు ఎట్లంటే కొన్ని వర్క్స్ ఆఫ్ చేసుకొని రెగ్యులర్ చేసి ఆఫ్ చేసేసి వాటి మెయింటైన్ తర్వాత కంటిన్యూ చేస్తాం వాటిని. ఇందాక మీ కిచెన్ కూడా చూసాను, చాలా హైజీనిక్గా ఉంది. అసలు లిమిటెడ్గా అసలు అంత చెప్పల్స్ కానీ ఏది కానీ లోపల ఎంటర్ చేయట్లేదు, ఎందుకంటారు అలా? సార్ ఎందుకంటే అది కరెక్ట్ కాదు అనే ఉద్దేశం మాకు. ప్రతి ఒక్కరిని ఎంటర్ చేస్తే అది నాకు నచ్చదు. అది అట్లా మీరు చూస్తుంటే వెనక్కి చూడొచ్చు, ఇప్పుడు కూడా చూడొచ్చు దాన్ని మీరు. ఓకే, నెక్స్ట్ అంతేగా. ఓకే సార్, ఇంకా ఇప్పుడు మన నాన్ వెజ్ పికిల్స్, మన వెజ్ పికిల్స్ ఏముంటాయి సార్ ఇక్కడ? వెజ్ అన్ని రకాలు టోటల్గా మామిడికాయ, ఉసిరికాయ, టమాటా, కాకరకాయ, గోంగూర, చింతకాయ, నిమ్మ, ఉసిరి, అల్లం, పులిహార పులుసు, నెంబర్ ఆఫ్ ఐటమ్స్, కారపళ్ళు, ఎన్నో రకాల కారపళ్ళు, తర్వాత చల్లమిర్చి, బియ్యపిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, తర్వాత స్నాక్స్, ఇందులో ఆనియన్ రిబ్బన్ పకోడీ, పూసలు, జంతికలు, సకినాలు, ఒక దగ్గర 100 రకాల ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర. హాట్లో ఏమేమి తినాలనుకుంటారో అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. 100% దొరుకుతుంది సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఓకే.